హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు చాలామంది ఒక ఎలక్ట్రిక్ కార్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసి టాటా పంచ్ ఈవీ. చాలామంది వెయిట్ చేయడం జరిగింది దీనికోసము. ఆల్రెడీ మనకు తెలుసు టాటాకి సంబంధించి టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ. సో 3 ఎలక్ట్రిక్ కార్స్ రావడం జరిగింది, బాగా గ్రాండ్ సక్సెస్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అనమాట. టాటా పంచ్ కూడా రాబోతుంది అనేసి 1 ఇయర్ నుంచి చాలా వరకు స్పై ఇమేజెస్ రావడం జరిగింది, అన్నీ జరిగింది. అండ్ ఫైనల్గా టాటా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది టాటా పంచ్ ఇవి తొందరలో రాబోతుంది అనేసి. దానికి సంబంధించిన టీజర్స్ కానీ అండ్ నెక్స్ట్ ఏ ఆర్కిటెక్ట్ మీద యూస్ చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ మీద రాబోతుంది అనేసి అండ్ కొన్ని ఫీచర్స్ ఇవ్వడం జరిగింది అనమాట, ఏ మోడల్స్ ఉన్నాయనేసి. దానికి సంబంధించి మొత్తం అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కార్ డీటెయిల్స్లోకి వెళ్దాం. లెట్స్ గో. టాటా పంచ్ ఈవీ ఇప్పుడు రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ వచ్చేసి, నెక్స్ట్ రాబోతున్న మొత్తం టాటా కార్లు వచ్చేసి ఒక కొత్త ప్లాట్ఫామ్ మీద బిల్డ్ కాబోతున్నాయి అనమాట. ఇంతకుముందు వచ్చేసి టాటా నెక్సాన్ ఈవీ కానీ, టాటా టియాగో ఈవీ కానీ, టిగోర్ ఈవీ కానీ ఏం చేద్దంటే ఆల్రెడీ ఉన్న రన్నింగ్ పెట్రోల్ వెహికల్స్లో చిన్న మోడిఫికేషన్ చేసి బ్యాటరీ అండ్ మోటార్ పెట్టి చేయడం జరిగింది అనమాట. సో దానికి ప్రత్యేకంగా ఏ డిజైన్ లేదు, ప్లాట్ఫామ్ లేదనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మేజర్గా ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ కార్స్ అనమాట. ఇప్పుడు నుంచి వచ్చే ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ కార్ ఓన్లీ ఎలక్ట్రిక్ కార్ మాత్రమే చేస్తారు. దీనికి సంబంధించి పెట్రోల్ వర్షన్ కానీ డీజిల్ వర్షన్ కానీ రావని చెప్తున్నారు అనమాట. సో అది వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ఆర్కీ.ఈవీ అనమాట. ఆర్క్.ఈవీ అంటే అడ్వాన్స్డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఈ ఆర్క్.ఈవీకి సంబంధించి టోటల్గా నేను మొత్తం ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగిందంట ఆల్రెడీ. సో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి తప్పకుండా. అండ్ ఇప్పుడు టాటా పంచ్ ఈవీకి సంబంధించి తెలుసుకుందాం. టాటా పంచ్ ఈవీ వచ్చేసి బేసిక్గా టోటల్గా 2 మోడల్స్ రాబోతున్నాయి అనమాట. జస్ట్ లైక్ టాటా నెక్సాన్ ఈవీ ఉంది కదా రీసెంట్గా వచ్చింది, అనేది బేస్ మోడల్ అండ్ లాంగ్ రేంజ్ మోడల్ అనమాట. బేస్ వేరియంట్, లాంగ్ వేరియంట్ అనేసి. సో బేస్ వేరియంట్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అండ్ లాంగ్ వేరియంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అండ్ టోటల్గా ఓవరాల్ కలిపి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో బేస్ వేరియంట్లో బ్యాటరీ వచ్చేసి 25 kWh అండ్ లాంగ్ వేరియంట్లో వచ్చేసి 35 kWh అనమాట బ్యాటరీ వచ్చేసి. ఛార్జర్ సెషన్కి వస్తే డిఫాల్ట్గా 3.3 kW ఇస్తారు అండ్ మ్యాక్సిమం 7.2 kW ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది మోస్ట్లీ టాప్ ఎండ్స్ మాత్రం ఇస్తారు, బేస్ వేరియంట్స్కి అయితే ఇవ్వకపోవచ్చు. అండ్ మీ సెలెక్ట్ చేసుకునే మోడల్స్ బట్టి ఉంటాయి అనమాట. ఆ మోడల్స్ ఏమైనా కూడా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ ఈ వీడియోలో. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. అండ్ రేంజ్ విషయానికి వస్తే 300 నుంచి 400 km వరకు రేంజ్ అనేసి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ లేదా ఈ కొత్త ఆర్కిటెక్చర్ వల్ల బిల్డ్ చేయడం వల్ల మేబీ రేంజ్ అనేది కొంచెం దగ్గర వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వన్స్ ఒకసారి వెహికల్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత తెలిసిపోతుంది అన్నమాట వాట్ ఈజ్ వాట్ అనేది. టాటా పంచ్ ఈ విషయానికి వస్తే ఈ మోడల్స్లో వచ్చేసి ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకి మొత్తం ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ అనేసి. సో ఇవి వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే మన యాక్సిలరేషన్ ఓన్లీ ఫ్రంట్ వీల్ తిరిగి బండిని రొటేట్ ముందరకు మూవ్మెంట్ ఇస్తుంది అనమాట. ఆల్ వీల్ డ్రైవ్ అంటే ఫ్రంట్ 2 వీల్స్, బ్యాక్ 2 వీల్స్ అనేసి మొత్తం యాక్షన్లు ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, పికప్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువగా బాగా ఈ మోడల్స్ ఈ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ మోస్ట్ నాకు తెలిసి టాప్ వేరియంట్స్కి వస్తాయి. అండ్ బాడీ డిజైనేషన్కి వస్తే కూడా ఇది ఆల్మోస్ట్ బయట నుంచి చూస్తే ఆల్మోస్ట్ టాటా పంచ్ లా ఉంటుంది అనమాట. అండ్ చిన్న మోడిఫికేషన్స్ చేసినాడు, కొన్ని చోట్ల క్లోజ్డ్ గ్రిల్స్ రావడం కానీ అండ్ డిజైన్ మాత్రం కానీ. సో అన్నీ బాగుంటున్నాయి. అండ్ కలర్స్ కూడా డిపెండ్స్ అపాన్ యువర్ వేరియంట్స్ మీద ఇవి కలర్స్ డిపెండ్స్ అయింటాయి అనమాట. బేస్ వేరియంట్కి మాత్రం ఓన్లీ 1 కలర్ వస్తుంది, వైట్ కలర్ ఐ థింక్. అండ్ మిగతా అన్నిటికి మోడల్స్ ప్రకారం కొన్నిటికి 4 కలర్స్ ఉన్నాయి, కొన్నిటికి 5 కలర్స్ ఉన్నాయి, కొన్ని డ్యూయల్ టోన్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కలర్స్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఓన్లీ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనమాట. మీకు స్క్రీన్ మీద వేస్తుంది చూడండి. సో ఇంటీరియర్కి వచ్చేసరికి 2 స్పోక్ స్టీరింగ్ వీల్. కొన్ని ఫీచర్స్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా, అవన్నీ చూడండి చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్న థింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎల్ఈడి ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్ కానీ, అట్ ద సేమ్ టైం స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై సీక్వెన్స్ అనమాట. సో ఇలా ఇవ్వడం జరిగింది. ఇవి టాప్ ఎండ్స్లో వస్తాయి. అండ్ ఈపీబీ విత్ ఆటో హోల్డ్ అండ్ 360 degrees కెమెరా సరౌండింగ్ వ్యూ సిస్టమ్. అట్ ద సేమ్ టైం ఆర్కే.ఈవీ. నెక్స్ట్ మల్టీ వాయిస్ అసిస్టెంట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి సిరి ఉంది, అమెజాన్ ఉంది, అట్ ద సేమ్ టైం టాటాకి సంబంధించి హే టాటా. సో వాయిస్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. లెదర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ ఏక్యూఐ డిస్ప్లే అండ్ SOS ఫంక్షన్ అనమాట. ఈ SOS ఫంక్షన్ వచ్చేసి కొన్నప్పటి నుంచి 1 year ఉంటుంది. ఇది యాక్టివేట్ చేసినప్పటి నుంచి 1 year ఉంటుంది, తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అండ్ DC ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇవి వచ్చేసి టాప్ ఎండ్లో ఉంటాయి అనమాట.
సో వీటిలో సంబంధించి మోస్ట్లీ చాలా వరకు ఫీచర్స్ టాప్ ఎండ్ మాత్రమే వస్తాయి, బేస్ వేరియంట్లో రావు అనమాట. సో మీరు డిపెండ్స్ అపాన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళొచ్చు, లేదంటే లేదు. సో కార్ల విషయానికి ఏమవుతుందంటే మీరు అమౌంట్ పెట్టే కొద్దీ లగ్జరీ అనేది పెరుగుతుంది, అది మీరు చూస్ చేసుకొని మీ బడ్జెట్ బట్టి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో వేరియంట్స్ కూడా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, దానికి ఏం ఫీచర్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. టోటల్గా మనకి ప్రజెంట్ ఇప్పుడు మెన్షన్ చేయడం వచ్చేసి 4 వేరియంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. స్మార్ట్, అడ్వెంచరు, ఎంపవర్డ్ ప్లస్. అండ్ కొందరు ఏమంటున్నారంటే యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ వచ్చేసి స్మార్ట్ ప్లస్ కూడా రాబోతుంది అనేసి అది లాంచ్ ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 4 వేరియంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఫస్ట్ స్మార్ట్ విషయానికి వస్తే, స్మార్ట్ వేరియంట్లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్స్, మల్టీ మోడ్ రీజన్ అండ్ ESP 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అనమాట. సో మీకు తెలుసు కదా 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే డిఫాల్ట్ 5 స్టార్ రేటింగ్ అనమాట. నెక్స్ట్ అడ్వెంచర్ మోడల్కి వచ్చేసి ఇప్పుడు పైన చెప్పిన స్మార్ట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వస్తాయి, దాంతోపాటు ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో ఎక్స్ట్రా వచ్చే ఫీచర్స్ ఏమంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ అండ్ 17.78 నెక్స్ట్ వచ్చేసి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ బై హార్మన్. నెక్స్ట్ Android ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఉంటుంది. EPB విత్ ఆటో హోల్డ్, ఓన్లీ లాంగ్ రేంజ్ మోడల్ అనమాట. బేస్ లాంగ్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి దాంట్లో లాంగ్ రేంజ్ మోడల్కి మాత్రం వస్తుంది. అండ్ జివేల్డ్ కంట్రోల్ నాబ్ అనమాట. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా మీరు చూసింటారు కదా మహీంద్రా మోడల్స్లో వచ్చింది, అలాంటిది అనమాట. మీకు స్క్రీన్ కూడా వేస్తుంది చూడండి. ఇది కూడా ఓన్లీ లాంగ్ రేంజ్ మాత్రమే అనమాట. నెక్స్ట్ సన్ రూఫ్ ఆప్షన్ అవైలబుల్ అనమాట. మీకు పై అన్ని నచ్చి ఆప్షన్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంపవర్డ్ మోడల్ అనమాట. ఇప్పటిదాకా స్మార్ట్ అండ్ అడ్వెంచర్ ఏవైతే చెప్పానో ఆ ఫీచర్స్తో పాటు ఎంపవర్డ్ మోడల్ ఇవి ఎక్స్ట్రా వస్తాయి అనమాట. 16-inch డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ EQA డిస్ప్లే, ఆటో ఫోల్డ్ ORVM. అండ్ నెక్స్ట్ 7-inch డిజిటల్ కాక్పిట్ వస్తుంది, SOS ఫంక్షన్ వస్తుంది. అండ్ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ బై హార్మన్ అనమాట. ఇది వచ్చేసి డిస్ప్లే పక్కన ఉంటుంది కదా మనకు దానికి సంబంధించినది. అండ్ సన్ రూఫ్ ఆప్షన్ అవైలబుల్, డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఎంపవర్డ్ మోడల్. నెక్స్ట్ ఫైనల్గా ఎంపవర్డ్ ప్లస్, ఇది వచ్చేసి టాప్ ఎండ్ అనమాట. సో ఇప్పటిదాకా చెప్పిన స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్ ఫీచర్స్తో పాటు ఇవి ఎక్స్ట్రా వస్తాయి అనమాట. ఎంపవర్డ్ ప్లస్లో వచ్చేసి అది వచ్చేసి లెదర్ సీట్స్ వస్తున్నాయి, 360 degrees సరౌండింగ్ వ్యూ సిస్టమ్ వస్తుంది. అండ్ బ్లైండ్ స్పాట్ వ్యూ మౌంటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ వస్తాయి అనమాట. ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన ఉండే ప్యాసింజర్ సీట్ కూడా ఉంటుంది అనమాట. ARC.EV యాప్ సూట్ వస్తుంది. అండ్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వస్తుంది. అండ్ 10-inch డిజిటల్ కాక్పిట్ అనమాట. సో ఇంతకుముందు మోడల్స్ వచ్చేసి ఓన్లీ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేది. ఈ టాప్ ఎండ్ వచ్చేసి ఆ 10-inch మనకి స్క్రీన్ ఉంది కదా, స్పీడోమీటర్ అవన్నీ 10-inch దాంట్లో కూడా రాబోతున్నాయి అనమాట. సో ఇవి మొత్తం ఇప్పుడున్న ప్రజెంట్ 4 మోడల్స్. అండ్ దీంతోపాటు స్మార్ట్ ప్లస్ కూడా రాబోతుంది అంటున్నారు. అది వస్తే దాన్ని మళ్ళీ నేను ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను మన ఛానల్లో. అండ్ బుకింగ్ ప్రైస్ విషయానికి వస్తే 21,000 రూపీస్ బుక్ చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, వెహికల్ బుక్ చేసుకోవచ్చు. ప్రైస్ సంబంధించి మోడల్ టు మోడల్ ప్రైస్ సంబంధించి వీళ్ళు కమింగ్ సూన్ లాంచ్ ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనేసి వీళ్ళు చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్స్ వరకు 10 lakhs 11 lakhs నుంచి ఒక 14 lakhs మధ్యలో వేరీ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో ఆ సెగ్మెంట్ని కవర్ చేసి, అంటే ఎక్స్షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి దగ్గర ఒక 1.5 lakh 1 lakh దాకా పడిపోతుంది. సో 15 lakhsలో ఒక మంచి ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కార్ వస్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ప్రైస్ విషయం కూడా వస్తే నేను వెంటనే షార్ట్స్లో కానీ లేదా మన మెయిన్ ఛానల్లో కానీ మెయిన్ వీడియోస్లో కానీ అప్డేట్ చేస్తాను. సో అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.